పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, చిత్తూరు జిల్లాల పోలీసులు నమోదు చేసిన కేసుల్లో బీఎన్ఎస్ 35 ప్రొసీజర్ ఫాలో కావాలని ఆదేశాలిచ్చింది. ఈ కేసులలో పీటీ వారెంట్లు ఇంకా అమలు చేయలేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఇప్పటికే 4 పిటిషన్లు డిస్పోజ్ చేసింది కోర్టు. కర్నూలు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఆ కేసును కూడా క్వాష్ చేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది హైకోర్టు. పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? విచారణ సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసింది కోర్టు? డీటెయిల్స్ ఏంటి? కర్నూలు జిల్లా సబ్ జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో 5 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే పీటీ వారెంట్ మీద ఆయన్ని అరెస్ట్ చేశాము, సబ్ జైల్లో కూడా ఉన్నారని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్పడంతో పోసాన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఇక అనంతపురం, చిత్తూరు, అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 4 జిల్లాల్లో పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి క్వాష్ చేయాలని కూడా మరో 4 క్వాష్ పిటిషన్లు పోసాని కృష్ణమురళి దాఖలు చేశారు. దానికి సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపింది. దీనికి సంబంధించి పీటీ వారెంట్లు ఇంకా అమలు చేయలేదనే విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకురావడంతో ఈ కేసులకు సంబంధించి 35 BNS యాక్ట్ క్రింద ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ 4 పిటిషన్లని కూడా డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.